ఓం శ్రీమాత్రే నమః. మన తెలుగు స్తుతి ఛానల్కి స్వాగతం. ఈ రోజు నుంచి శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహం కోసం పూజ చేసుకోవాలని అనుకుంటారు. అయితే బీజాక్షరాలతో ఉన్న మంత్రాలను సద్గురువు ద్వారా మాత్రమే తీసుకోవాలి. నియమనిష్టలతో షోడశోపచారాలతో పూజించాలి. లక్షల జపం చేయాలి. నిత్యానుష్ఠానం ఉన్నవారు మాత్రమే చేయగలరు. మరి మిగతా వారి పరిస్థితి ఏమిటి? వారు అమ్మవారిని ఎలా పూజించాలి అనేది చాలామందికి సందేహం. దానికి ఒకే సమాధానం. శ్రీ ఆంజనేయ స్వామివారు శ్రీరామనామ జపం ద్వారానే శ్రీరాముల వారిని ప్రసన్నం చేసుకున్నారు. మనము కూడా అదే మార్గంలో శ్రీ వారాహి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు కదా. మహాశక్తి తంత్రంలో మనకు అమ్మవారి 9 రూపనామాలు మహర్షులు మన కోసమే ప్రకటించి ఉన్నారు. వీటిని మీరు నిరభ్యంతరంగా ఏ ఉపదేశం లేకుండానే ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 15 నిమిషాలు పరిశుభ్రంగా భక్తి శ్రద్ధలతో శ్రీ వారాహి అమ్మవారి నామజపాన్ని జపించి మీ ధర్మాయుతమైన కోరికలు నెరవేర్చుకోగలరని కోరుకుంటూ శ్రీ వారాహి అమ్మవారి 9 నామాలు. ముందుగా గణపతి ప్రార్థన చేసుకుని తరువాత అమ్మవారి పటాన్ని శుభ్రంగా ఉంచుకొని కుంకుమ పసుపు పూలతో అలంకరించుకొని నైవేద్యంగా అరటి పండ్లు లేదా గారెలు సమర్పించి ఈ నామాలు చెప్పుకోండి. ఓం నమో భగవతే మహావారాహి ప్రసీద మమ సర్వదా. ఓం నమో భగవతే ప్రసన్నవారాహి ప్రసీద మమ సర్వదా. ఓం నమో భగవతే ఐశ్వర్యవారాహి ప్రసీద మమ సర్వదా. ఓం నమో భగవతే భూవారాహి ప్రసీద మమ సర్వదా. ఓం నమో భగవతే శక్తివారాహి ప్రసీద మమ సర్వదా. ఓం నమో భగవతే అమృతవారాహి ప్రసీద మమ సర్వదా. ఓం నమో భగవతే జ్ఞానవారాహి ప్రసీద మమ సర్వదా. ఓం నమో భగవతే జయవారాహి ప్రసీద మమ సర్వదా. ఓం నమో భగవతే ఉచ్ఛిష్టవారాహి ప్రసీద మమ సర్వదా. ఈ 9 రూపనామాలతో ఈ ఆషాఢమాసంలో శ్రీ వారాహి నవరాత్రులలో అమ్మవారిని ధ్యానించండి. అలాగే తల్లిదండ్రులను సేవిస్తూ ఆడపిల్లల పట్ల అత్యంత గౌరవముగా ఉండి ధర్మాయుతముగా జీవించే వారికి వరాలు ఇచ్చే వారాహి తల్లి తప్పక రక్షిస్తారు. అలాగే వారి ధర్మాయుతమైన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మరిన్ని ఇలాంటి భక్తి వీడియోస్ కోసం మన తెలుగు స్తుతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.